మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజుట లక్ష్మీ నరసింహ కాలనీలో సర్వే నంబర్ 3/1లో మొత్తం 26 ఇండ్లను మండలాధికారులు అర్ధరాత్రిలో 3 గంటలకు విచ్చేసి ఇండ్లలో ఉన్న వారిని బయటకు ఇచ్చి జేసీబీలతో ఇండ్లను కూల్చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాము. కరెంటు మీటర్లు మరియు ఇంటి ట్యాక్స్ కూడా కడుతున్నామని మాకు తగు న్యాయం చేయాలని బాధితులు వాపోయారు. పెట్టుకున్న చెట్లు ఇంటికాడ వచ్చినాక పోలీస్ స్టేషన్ పోతారు అన్న ఇప్పుడు అమ్మ లేదు, నాయన లేదు. నేను అన్న కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా ఉండే పరిస్థితికి ఇది చేస్తున్నా. ఇది చేసే వరకు కూడా ఇలా ఉండి ఇంట్లోకి వెళ్ళి బియ్యం కూడా చేసిర్రు. అన్నీ చేసి మా చెల్లె గురించి మొత్తం ఇట్లా పరిస్థితి పోయినది. మా చెల్లెది ఇసిన పరిస్థితికి ఇట్లా కూడా పెట్టి. మీరు ఎన్నేళ్ళ కట్టుకొని? 2 సంవత్సరాలు అయింది. మీరు కట్టుకుంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చిరా? ఎవరికి ఇవ్వలేదు సార్. మేము ఇసిన పరిస్థితి అని చేసినాం. ఇది మీకు ఏమన్నా కరెంట్ బిల్లు అట్లాంటివి ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు సార్. అట్నే దీపం పెట్టి ఉంటున్నాం. ఓకే, 2 సంవత్సరాలే మీరు కట్టుకోవాలి? 2 సంవత్సరాలు అయింది. ఓకే, ఎప్పుడు కూలగొట్టివి? నిన్ననే కూలగొట్టారు సార్. నిన్న అంటే ఏ టైంలో? 4 గంటలకు వచ్చారు. మధ్యరాత్రి 4 గంటలకు వచ్చారు. కరెంట్ బంద్ చేసి వచ్చారు. వచ్చి దన సామాన్ తీరి అన్నారు. మనుషులు ఉంటే మనుషులు అయితే ఎల్లగొట్టారు బయటికి. మొత్తం సాగం ఆగం ఆ బియ్యంది కూడా బియ్యం నష్టం. అది కోపం బియ్యం తీసుకొని తింటాం. కోపం బియ్యం కూడా బస్తా ఉంటే అది చేసి పరిస్థితికి ఆగం ఏ పరిస్థితి చూస్తలేరు. ఉన్నోళ్ళు చూస్తలేరు, లేని వాళ్ళు చూస్తలేరు. ఉన్నోళ్ళు కొట్టేటోళ్ళు కట్టుకోరు మస్తు. మాకు లేనే లేదు. ఈ అకౌంట్లో చూసినా ఎండ్లో చూసినా చూసుకొని మా పరిస్థితి జరగదు. చూడు సార్, మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699. మొత్తం మన హోమ్ మేడ్. ఇందులో డాల్డా కానీ ఇట్లాంటి ఏమి ఉండవు. ప్యూర్ గీతో చేసిన బిస్కెట్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. అలా ఒక్కొక్క ఐటమ్ అట్లా ఇవి చాలా రకాలుగా ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ ఒక 20 టేస్ట్ ఉంటాయి, 20 ఫ్లేవర్స్ ఉంటాయి బిస్కెట్లు. ఇది వచ్చేసి చాయ్ బిస్కెట్లు, ఉస్మాని బిస్కెట్ అంటారు కదా, ఉస్మాని బిస్కెట్ చాలా బాగుంటుంది. ఇది చాక్లెట్ ప్లస్ చిప్స్, చాకో చిప్స్. ఓట్స్ బిస్కెట్స్, ఓట్స్ షుగర్ ఫ్రీ. మూన్ బిస్కెట్స్, బటర్తో చేసిన ఆల్మండ్ స్టిక్స్, చాక్లెట్ ఆల్మండ్, చాక్లెట్ ప్లస్ కాజు. ఇవన్నీ చాయ్ బిస్కెట్, క్యారీ బిస్కెట్. ఓకే, నెక్స్ట్ కేక్స్. మన దగ్గర 49 ఫ్లేవర్లు ఉంటాయి, 50 ఫ్లేవర్లు ఉంటాయి కేక్స్. చాక్లెట్ ఆల్మండ్, కిట్ క్యాట్, మ్యాంగో పేస్ట్రీ, చాక్లెట్ వెనిలా, రెడ్ వెల్వెట్, వైట్ ఫారెస్ట్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ ఫారెస్ట్, బటర్ స్కాచ్, డ్రై ఫ్రూట్, చాక్లెట్ చిప్స్, బటర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్. ఈ బ్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయి సార్.
ఆటా బ్రెడ్ అనేది బ్రౌన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్. ఇంట్లో బర్గర్లు చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళవలసిన బర్గర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తినాల్సి, ఇంటికాడ బర్గర్ తినాలి. పావు బాజీ, ఇక్కడ పావు తినచ్చు, ఇంటికాడ పావు తినచ్చు. బాబాజీ అంటారు. పావు బాజీ ఏంటి సార్ అవేంటివి? పిజ్జా బేస్ అన్న, ఇక్కడ పిజ్జాలు తినొచ్చు. మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి. ఇంటికాడ కూడా పిజ్జా తినొచ్చు. ఇంటికాడ ఏం చేయాల్సిన అవసరం లేదా? ఇక్కడ తినేది పైన స్టఫ్ వేసుకోవాలి, వండి పెట్టుకొని తీసుకుని తినాలి. కప్ కేక్స్ అన్న, నాన్ వెజ్ స్నాక్స్ అండి. నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి, మిక్సింగ్ ఉండదు అసలు. సాటర్డే ఇలా చేసి వెజిటేరియన్స్కి ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్కి ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఈ రాత్రి మాకు నూకేసిరు, కరెంట్ తీసేసిరు. ఈ బయట నూకేసి మా ఇల్లు అంతా కులగొట్టిరు. సేమాను అన్ని దాంట్లోనే ఉండే. 5 సంవత్సరాలు ఇల్లు కట్టి మీరు ఎవరికి మేము ఎవరైనా మాకు ఏం ధర్మం చేయలే, మాకు ఇల్లు పైసలు ఇవ్వని ఎవరు ఏం చేయలే. రాత్రి వచ్చి కులగొట్టి మాకు బయట నూకేసి పోయిరు సారు. ఇంతమందికి మీకు ఎవరైనా కూల కొడతాం అది నోటీస్ ఏమైనా మాకేం ఇచ్చారు? చెప్పలేదు సారు. ఎన్ని ఏళ్ళ మీరు కట్టుకొని? మేము 5 సంవత్సరం అవుతుంది సార్ ఇది కట్టి. 5 సంవత్సరాలు. 5 సంవత్సరం అవుతుంది సారు. మా కరెంట్ బిల్ ఉన్నది, అన్ని టాక్సీ అన్ని కట్టినాం సారు. 5 సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు, ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు సారు, మాకు ఎవరు రాలే, ఎవరు చెప్పలే. వచ్చి అడగుడిగా కరెంట్ చేసేసి కులగొట్టి పోయి సారు. రాత్రి 3కి దాకా ఇక మా పిల్లలు అన్ని బయట నూకేసారు సార్. సేమంతి అంటే ఏమి అన్ని దాంట్లోనే పెట్టేశారు. బియ్యము సంచులు అన్ని దాంట్లోనే ఉన్నాయి. తినడానికి కూడా ఇప్పుడు ఏమీ లేవు. ఏం లేవు సార్, బయటనే ఉంటున్నాం. ఇప్పుడు చెట్ల కింద కూర్చున్నాం. మాకు బట్టలు దాంట్లో ఏం లేవు, అన్ని దాంట్లోనే కూలపోయిండు. మీరేమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏం తీసుకెళ్ళలేదు సారు. మీరు ఎవరైనా అధికారుల దగ్గరికి ఏమైనా మీరు పోయారా, మాట్లాడారా, కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ మేము కంప్లైంట్ ఏమి ఇవ్వలే సారు. ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేము, ఎక్కడైనా ఇవ్వలే. సంసారం నాకు చిన్న పిల్లగాడు ఉన్నాడు. రూపాయి జమ చేసి నేను కష్టం చేసి ఈడ కూల కట్టుకుంటే ఇట్లా వచ్చి కూల కొట్టిండ్రు. నైట్ 3 గంటలకి వచ్చిండ్రు. తిండి తికానా లేకుండా చేసేసిండ్రు. మాకు ఏడ దిక్కు లేకుండా చేసేసిండ్రు. నా గింత చిన్న పాపకి తీసుకొని నేను నా ఇంట్లో నుంచి బయటకి గిట్ట ఇలా నీయకుండా నాకు తరిమి తీసేసి కూల కొడుతుండ్రు. చీకట్లో ఏం కనబడతలేదు ఎట్టు. ఇక రూపాయి కష్టం చేసిన గిట్ట ఇట్లా చేసిండ్రు. మాకు మీరు కట్టుకునేటప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చిరా? ఎవరికి ఇవ్వలేదు సార్. మేము ఎవరికి ఇవ్వలేదు. ఎవరు రాలేరు మా గిట్ట. ఇప్పుడు మీకు కరెంట్ బిల్లు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? ట్యాక్స్ ఇట్లా కడుతురా? సార్ విధానం కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశా కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. దిశా కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశా కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దిశా కిరణ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. పేదలకు సత్వరం న్యాయం చేయాలి. ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే ఇల్లు కోల్పోయిన పేదలకు వెంటనే నశించాలి.